అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 182 గీతాసారం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు గీతాసారం నారద ఒకప్పుడు నేను అర్జునునికి గీతనుపదేశించాను. దాని సారంలో కొంత నీకిప్పుడు వినిపిస్తాను. అష్టాంగం యోగయుక్తుడు వేదపారంగతుడు నగు వ్యక్తికి ఆత్మ కళ్యాణం సంభవం అనగా అట్టివాడు ఆత్మ సాక్షాత్కారాన్ని తద్వారా ఆనందాన్ని పొంది లోకానికి సుఖాన్ని కలిగించే అవకాశముంది. ఆత్మకి దేహం లేదు, ఇంద్రియాలు లేవు. నేను ఆత్మను, నన్నీ సంసార బంధాలు దుఃఖపరచలేవు, కట్టిపడేయను లేవు. ధూమరహితమై ప్రజ్వలించు అగ్ని శిఖలాగా ఆత్మ స్వయంప్రకాశయుక్తమై శోభిల్లుతుంటుంది. ఆకాశం విద్యుత్తు చేత అగ్ని చేత ప్రకాశించునట్లే యోగి హృదయం ఆత్మస్వయం ప్రదీప్తాలవుతుంటాయి. మనమెంతో గొప్పగా ప్రేమించే, గొప్పగా చెప్పుకునే ఈ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం ఉండదు, అవి వాటినే చూసుకోలేవు. కాని సర్వజ్ఞం, సర్వదర్శి, క్షేత్రజ్ఞమైన ఆత్మయే ఇంద్రియాలను దర్శించి వాటి చేత పని చేయించుకుంటుంది. ఆత్మ ఉజ్వల ప్రదీపం వలె హృదయపటలంపై ప్రకాశించడం ప్రారంభించగానే పురుషుల స్త్రీల పాపకర్మం నష్టమైపోయి జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అద్దంలోకి చూస్తే తన రూపం తనకు కనబడినట్లే ఆత్మలోకి చూడగలిగితే ఇంద్రియాలు, విషయాలు, వాటి అనిత్యత్వము, పంచమహాభూతాలు కనిపిస్తాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, అవ్యక్త పురుషుడు ఈ అన్నిటి జ్ఞానం ద్వారా సంసారం నుండి ముక్తులు కావచ్చు. కావాలి కూడా, అది తప్పదు. అన్ని ఇంద్రియాలనూన మనస్సుతో అదుపులోకి తెచ్చుకుని అహంకారాన్నందులో స్థాపించి తరువాత దానిని బుద్ధిలోనూ, బుద్ధిని ప్రకృతిలోనూ, ప్రకృతిని పురుషునిలోనూ, పురుషుని పరబ్రహ్మలోనూ విలీనం చెయ్యాలి. అప్పుడు జీవి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞాన జ్యోతిని పొందుతాడు. నవద్వారాలతో, 3 గుణాలతో, ఆకాశాది పంచభూతాత్మికమై ఆత్మచే అధిష్ఠితమైన ఈ శరీరాన్ని ఎవడైతే పూర్తిగా తెలుసుకుని ముక్తికి సాధనంగా దానిని వాడుకోగలడో వాడే జ్ఞాని. అట్టివాడే క్రాంతదర్శి, సర్వశ్రేష్ఠుడు. 100 అశ్వమేధాలు, వేల కొద్దీ రాజసూయాలు కూడా ఈ జ్ఞాన యజ్ఞమిచ్చు ఫలంలో 16వ వంతైనా ఇవ్వలేవు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఇవి అష్టాంగ యోగ సాధనాలు. ఇవన్నీ కలిసి అష్టాంగ యోగమవుతుంది. ఇది ముక్తిని సంపాదించి పెడుతుంది. మనస్సు, శరీరం, మాట ఇవి ఎల్లప్పుడూ హింసకు దూరంగానే ఉండాలి. అహింసయే పరమధర్మము కదా. కర్మణ మనసా వాచా సర్వభూతేషు సర్వదా హింసా విరామ కోధర్మో హ్యహింసా పరమం సుఖం. ఆచార 2:3-8-2-3 ఎల్లవేళలా సత్యాన్నే పలకాలి. మనిషికి కష్టం కలిగించే సత్యాన్ని తప్పనిసరి కాకపోతే పలుకరాదు. ప్రియాన్నే పలకాలి, అలాగని అబద్ధాలాడరాదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచనా నృతం బ్రూయాదేశ ధర్మః సనాతనః. ఆచార 238-4 దొంగతనంగానో దౌర్జన్యంగానో పరుల ధనాన్ని అపహరించడాన్ని స్థేయమంటారు కదా. దీనికి వ్యతిరేకం అస్థేయం, అది ధర్మ సాధనం. యచ్చద్రవ్యాపహరణం చౌర్యాద్వాద బలేన వా స్థేయం తస్యానాచరణమస్థేయం ధర్మ సాధనం. ఆచార 2:3-8-5 ముక్తిని కోరువాడు మనసా, వాచా, కర్మణ మైథునాన్ని పరిత్యజించాలి. బ్రహ్మచర్యం ముక్తికి సోపానం, అపరిగ్రాహ్యం మరొక ధర్మ సాధనం. ఎంతటి ఆపద ఎదురైనా ఎవరి నుండి ద్రవ్యాన్ని గ్రహించకుండా ఉండడమే అపరిగ్రాహ్యం. బాహ్యమని అభ్యంతరమని శౌచం 2 ప్రకారాలు. మట్టితో జలంతో తోమి కడిగితే బాహ్య శౌచం, భావశుద్ధి ద్వారా అభ్యంతర శౌచం కలుగుతాయి. ఇక సంతోషమనగా అనాయాస ప్రాప్తి వల్ల కలిగే సుఖం. మనస్సు, ఇంద్రియాలు ఏకాగ్రం చేయడమే తపస్సు. కృచ్ఛ, చాంద్రాయణాది వ్రతాల ద్వారా శరీరాన్ని శుష్కింపచేయడం కూడా తపస్సులో భాగమే. సత్వశుద్ధికై వేదాంతాన్ని శతరుద్రియాన్ని పఠించడం, ఓంకారాదిక జపం చేయటం ఇదే స్వాధ్యాయమని పండిత జనమంటారు. మనోవాక్కాయ కర్మలతో హరిస్తుతి, నామస్మరణ, పూజాది కార్యాలు, అనిశ్చల భక్తి వీటిని నిర్వహించుటయే ఈశ్వర చింతన అనబడుతుంది. ఇంద్రియాలు సహజంగా అసద్విషయాల వైపే పరిగెడుతుంటాయి. వాటిని వెనక్కి లాగి హరిచింతనపై కేంద్రీకరించాలి. తేజోమండలంలో శంఖ చక్రగదా పద్మధరుడై, వన మాలాలంకృతుడై,
కౌస్తుభచిహ్న విభూషితుడే కొలువు తీరిన వాయు స్వరూపుడైన ఆ బ్రహ్మను నేనే అని త్రికరణ శుద్ధిగా విశ్వసించడమే ధారణ. ఈ తాదాత్మ్య రూపమే సమాధి. అధ్యాయాలు 237, 238. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ 182. గీతాసారం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.